హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజైతే పొంగల్ ఫేమస్ స్పాట్ అయితే చూపిపోతున్నాను. అది వచ్చేసి ఈ టిఫిన్ సెంటర్ అనమాట. ఇక్కడైతే పొంగల్ ఇంకా వడ కర్రీ చాలా బాగుంటుందంట. నన్ను చాలామంది అయితే అడిగారనమాట ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేసి చూపిమని చెప్పి. సో మీరు అడిగినాక రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి, వచ్చేసాను. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయి క్లారిటీగా ప్రైసెస్ ఎలా ఉంటాయి, టేస్ట్ ఎలా ఉంటుందో మొత్తం చూసేద్దాం పదండి. సాంబారు, వడకర్రీ. వడకర్రీ ఫేమస్ మీ దగ్గర? అవునా? ఓకే. ఇది కుర్మా, పూరీ కర్రీ, చట్నీ. చట్నీ. అక్కడ గట్టి చట్నీ ఉంటుంది ఎగ్ దోస్కి. ఓన్లీ ఆకుల్లోనే సర్వీస్ ఉంటుంది, కవర్లు నానండి. ఆకుల్లోనే సర్వీస్ ఉంటుంది. పొంగల్, ఇక్కడ పొంగల్. పొంగల్ ప్రైస్ ఎంత? 30 రూపీస్. 30 అయినా ఉప్మా అయినా 30. పొంగలి ఉప్మా కూడా ఫేమస్ ఇక్కడ. అవునా? ఓకే. ఉప్మా ప్రైస్ ఎంత? 30 రూపీస్. 30. ఓకే. పార్సలే కదనా? నీకు మసాలానా? మా పిల్లాడు కుర్మా వేయవా అక్క? బాగుంది అడగరే. వడకర్రీ కోసమే వస్తారు. పూరి తీసుకున్నా. ఇంకా 3 ఇడ్లీ కట్టేకి వెళ్ళిపోతుంది. పూరీనా? పూరి అన్న. చెప్పలేదు కదా. టేస్ట్ ఎలా ఉంది అంకుల్ ఇక్కడ? బాగుంటుందా? చట్నీ సాంబార్ కానీ ఏదైనా బాగుంటుంది. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? నేను చాలా ఇల్లుగా వస్తుంది. బాగుంటుంది టేస్ట్. ఇంతమంది రారు కదా, అవును. క్వాలిటీ లేకపోతే
వాళ్ళకి ఈవినింగ్ చేయలేక నిలిపేస్తున్నారు వాళ్ళే. ఏం తింటావా? కారం వేసుకున్నా ఇక్కడ ఏమేమి ఉంటాయి? నాన్న ఇడ్లీ, వడ, పొంగల్, ఉప్మా, వడ కర్రీ, ఆనియన్ దోశ, కారం దోశ, మసాలా దోశ, ఊతప్పం, ఎగ్ దోశ, వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఫేమస్ ఐటమ్ ఏంది? పొంగల్, వడ కర్రీ. పొంగల్ వడ కర్రీ ఫేమస్ సార్. అవునండి. ఓకే, ఇది ఎన్ని ఇయర్స్ గా రన్ చేస్తున్నారు? నాన్న 7 years అయింది. 7 years అవుతుందా? టైమింగ్స్ చెప్పరా? నాన్న మార్నింగ్ 7:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఉంటాం. మధ్యాహ్నం మిల్స్, చికెన్, ఎగ్, ఆమ్లెట్, ఫ్రైడ్ రైస్. ఓకే, నైట్ ఉంటారా? ఈవినింగ్ నైట్ లేదు నాన్న. ఓకే, మార్నింగ్ ఒకటే. ప్రతిరోజు ఉంటారా? ప్రతిరోజు ఉంటుంది. సండే కూడా? సండే కూడా ఉంటుంది. ఓకే, ప్రైజెస్ ఎంత చెప్తారా? ఇడ్లీ ప్రైస్ ఎంత? నాన్న 2 ఇడ్లీ, ఒక వడ 30, పొంగల్ 30, ఉప్మా 30, మసాలా దోశ 40, వడ కర్రీ 30, సంగటి చికెన్ 120, ఓకే, మిల్స్ 80, ఫ్రైడ్ రైస్ గోబీ రైస్ వచ్చి 70 ఉంటుంది. ఎగ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ 100, మళ్ళీ వచ్చి ఎగ్ చికెన్ రైస్ 100. ఓకే, ఇది లొకేషన్ ఏమొస్తుంది? అన్న ఇది వచ్చి విజయలక్ష్మి స్ట్రీట్, అనంత వీధి, రాజన్న పార్క్. ఓకే, మీ హోటల్ నేమ్? గార్గే మునీశ్వర స్వామి. నన్ను రవ్విడ్లీనా? రవ్విడ్లీనా? పిండి. నెలైతే తినచ్చు, వారము 10 రోజులు అయితే.
सुमा का 2 पार्सल వడిచ్చారు ఆ. చట్నీ. చాలు. యాభై లేవు, 50 ఉంటే ఈయన స్వామి చేంజ్ లేదంట. ఇచ్చే ఏం చేయలేదు. ఏం పొంగల్ ఒకటే కదనా, ఉప్మా ఒకటే. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఇడ్లీ, సాంబారు, వడ, చట్నీ, పొంగలు, ఉప్మా ఇవన్నీ ఏ క్లాస్గా ఉంటాయి. ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ తింటా ఇక్కడే అన్ని భోజనం చేసుకుని మధ్యాహ్నం భోజనం కూడా బాగుంటుంది. ఇక్కడ అన్ని ప్రైజెస్ ఎలా అనిపిస్తాయి? ప్రైజెస్ అన్ని రీజనబుల్ రేటే. ఉప్మా ప్లేట్ 30 రూపాయలు, పొంగల్ 30 రూపాయలు, అన్ని రీజనబుల్ రేట్స్లోనే ఇక్కడ ఉంటాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ. టేస్ట్ ఎలా ఉంది అంకుల్ ఇక్కడ? బాగుంది. సో ఇప్పుడైతే ఇక్కడ ఫేమస్ అయిన పొంగల్ అయితే తీసుకున్నాను. పొంగల్ ఇంకా వడ, అవి టేస్ట్ అయితే చూద్దాము. సో పొంగల్ ప్లేట్ వచ్చేసి 30 రూపీస్ అంట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎక్సలెంట్గా ఉంది, హైలైట్ అంతే. వడ సైజ్ కూడా చాలా పెద్దదిగా ఉంది. వడ టేస్ట్ కూడా చూద్దాము. క్రిస్పీ క్రిస్పీగా, వడ కూడా హైలైట్గా ఉంది. వడ అయితే నా ఫేవరెట్ అయిపోయింది, చాలా బాగుంది వడ అయితే, ఎక్సలెంట్. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయొచ్చు. యూట్యూబ్, ఇన్స్టా రెండు. ఎక్స్ప్లోర్ తిరుపతి. తిరుపతి ఈఎక్స్.
4 బండ్లే ఉండేదిరా, 4 బండ్లు పైన పెడతారు, 4 బండ్లు కింద పెడతారా. ఇలా అనేసి చెప్పినాను ఆయన. ये पे 4 लोग का बना అంకుల్ టేస్ట్ ఎలా ఉంది ఇక్కడ? బాగున్నారు. బాగుందా? బాగున్నారు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? చాలా రోజుల నుంచి వస్తుంది. ఏది ఎక్కువ బాగుంటుంది ఇక్కడ? ఇడ్లీ, దోశ. అంకుల్ టేస్ట్ ఎలా ఉంది ఇక్కడ? బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు? బాగుంటుంది. ఏది ఎక్కువ బాగుంటుంది ఇక్కడ? పొంగల్ ఇది బాగుంటుంది. ఓకే, ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా? మీ ఇష్టం నాన్న, అదే మీకు ఓకేనా? మాకు ఓకే. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అయితే అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.